సో మన ఇండియాలోకి వచ్చేసరికి హైయెస్ట్ వెల్త్ అంతా కూడా టాప్ 0.1% పీపుల్ దగ్గరే ఉంది. ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. సో బేసిక్గా దీనికల్లా కావాల్సింది ఒక చిన్న మార్పు, మనం ఆలోచించే విధానం. సో బేసిక్గా మన ఇండియాలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్గా పిలుచుకోవాలి అని అంటే ఒక 5.4 crore వర్త్ ఒక లిక్విడ్ అసెట్ ఏదైనా ఉంది అని అంటే మన హై నెట్వర్త్ ఇండివిజువల్గా పిలుచుకుంటాం. హియర్ అండ్ దేర్ మనకి 1%, యాక్చువల్లీ స్పీకింగ్ $1 million అని అంటారు, బట్ మన దగ్గర $5.4 crore అండ్ అబోవ్ ఉండేవాళ్ళు 1% ఆఫ్ ద ఇండియాలోనే ఉన్నారు. ఒక 1% పీపుల్ దగ్గరే 5 crore అండ్ అబోవ్ నెట్వర్త్ అనేది క్లియర్గా విజిబుల్గా ఉంది. అండ్ 40 crore ప్లస్ అనే ఒక నెట్వర్త్ అనేది కేవలం 0.1% దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంత తక్కువ పర్సంటేజ్ దగ్గర మనకి నెట్వర్త్ అనేది మిగిలిపోతుంది? ప్రతి ఒక్కళ్ళు మన ఇండియాలో సంపాదిస్తారు. ఒకళ్ళు 1,00,000 సంపాదిస్తారు, ఒక 2 లక్షలు సంపాదిస్తారు, ఒక 3 లక్షలు సంపాదిస్తారు. ఇక్కడ సంపాదనకి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది మాత్రం పెరగట్లేదు. దానికి గల కారణం మన దగ్గర ఉండేటువంటి కొన్ని బేసిక్ చేంజెస్ చేసుకోలేకపోవటం. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రూల్ నెంబర్ 1 ఈజ్ ద వాల్యూ ఫర్ మనీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం టైం దేని మీద స్పెండ్ చేస్తున్నాము అని చెప్పి. ఒక పనికిరాని 4 hour ఒక పాడ్కాస్ట్ మీద స్పెండ్ చేయడం కంటే, ఒక కాంట్రవర్షియల్ వాటిల మీద స్పెండ్ చేయడం కంటే, దాన్ని మన స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం పెట్టుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఏఐ మనకంటే ముందు పరిగెడుతుంది. ఏఐ మన జాబ్కి రిస్క్గా మారుతుంది. మనం చేసే ప్రతి పనిని మనకంటే అడ్వాన్స్డ్గా ఫాస్ట్గా ఏఐ చేయగలుగుతోంది. అటువంటి ఏఐ అట్లీస్ట్ మనం కొంతవరకు నేర్చుకొని మన యొక్క ప్రొడక్టివిటీని ఫాస్ట్గా ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడు మాత్రం మన టైంని యూటిలైజ్ చేసి మన కెరియర్లో ఒక ముందల అడుగు వేసేవాళ్ళగా మిగులుతాం. అండ్ దాంతోపాటుగా మన చుట్టూ ఉండే వాళ్ళు మనం ఏంటి అనేది నిర్ణయిస్తుందని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్షిప్ అనేది డిఫరెంట్ పార్ట్ అండ్ నెట్వర్క్ ఈజ్ అ డిఫరెంట్ పార్ట్. ఫ్రెండ్షిప్ అనేది మనం ఎవరితోనే చేయొచ్చు, కానీ నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా హై ఎర్నింగ్ చేసే వాళ్ళతోటి ఎక్కువగా నెట్వర్క్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల మీ చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ వాళ్ళతో ఉండేటువంటి ఒక మైండ్ సెట్ ఇదంతా కూడా మీ మీద ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అండ్ ఎప్పుడైనా సరే నెలకి యావరేజ్గా యాన్యువల్లీ ఒక 40 to 50 lakhs ఆర్ అబోవ్ ఎర్నింగ్ చేసేవాళ్ళు, ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, అండ్ అబోవ్ ఎర్న్ చేసే వాళ్ళతోటి మీరు నెట్వర్క్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మీకు మైండ్ అనేది ఇంకా బ్రాడర్గా ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఆ శాలరీని ఎర్న్ చేయడం కోసం ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తున్నారు అండ్ వాళ్ళ స్మార్ట్ స్కిల్స్ని ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇటువంటిదంతా కూడా మీకు కూడా ఒక నెట్వర్క్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. సహజంగా హై ఇన్కమ్ ఉండే వాళ్ళకి హై ఎక్స్పోజర్ ఇన్ మార్కెట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనం కూడా నెక్స్ట్ లెవెల్ ఒక స్టెప్ ఎక్కడం కోసం దారులు ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి.